హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను మీ అందరికీ. సో ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని అందులో నూనె వేసుకున్నాను. సో నూనె కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు నేను జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. సో ఫ్రై అయిపోయినాయి జీడిపప్పులు. సో ఇప్పుడు నేను అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు హోల్ గరం మసాలా ఆ దినుసులన్నీ వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క, జాపత్రి వేసుకున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా మొత్తం ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ పొటాటో వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. ఇందులోనే నేను కొన్ని నానబెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇవి ఎండు బఠానీ, అందుకని నేను నానబెట్టుకున్నాను. పచ్చి బఠానీ ఉంటే మీరు డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము ఇట్లా పెద్ద బాండీలో చేసుకుంటున్నాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దానికి సరిపడా మీరు బాండీ పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనా, కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. సో కస్తూరి మేతి వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. నేనైతే 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, బాస్మతి రైస్. సో 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకుందాం. ఆ వాటర్ అన్ని బాగా మరిగే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మరిగిపోయినాయి వాటర్ అన్ని. సో నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులోనే వేసేసి మంచిగా కలుపుకుందాము. నేను ఇందులోనే ఇందాక వాటర్ మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకున్నాను, చూసారు కదా. సో ఉప్పు మీకు తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి, సాల్ట్ అనేది. ఇందులోనే నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. సో నిమ్మకాయల రసం కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం రైస్ పొడి పొడిగా ఉండడానికి అనమాట. సో నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మధ్యలో మీరు ఒకసారి కలుపుకోండి. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. సో కుక్ అయిపోయిన తర్వాత పైన ఇట్లా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుంటే రెడీ.